చక్ర టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇనాంగూడ చెరువు వద్ద తండ్రి ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం. సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పట్టుకున్న లంగర్ హౌస్ పోలీసులు. ఓ ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ మీద నుండి దూకి మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం. అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాంగూడ చెరువు వద్ద తండ్రి ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. కారులో వచ్చిన బియాన్ రెడ్డి ప్రాంతానికి చెందిన అశోక్ అనే వ్యక్తి కారును చెరువులోకి తీసుకువెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నలుగురిని బయటకు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు ముగ్గురు పిల్లలు మరియు తండ్రి. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వాళ్ళు మీర్పేట పిఎస్ లిమిట్స్ కు చెందిన వారిగా గుర్తించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు మీర్పేట పోలీసులు. మా కానిస్టేబుల్ రాము మరియు నరసింహ ఇద్దరికి అక్కడికి వెళ్ళగా ఈ అశోక్ తన ముగ్గురు పిల్లలు తీసుకొని కారులో ఆ చెరువులోకి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా మా రాము నరసింహ ఇద్దరు కూడా అతన్ని బయటకు తీసుకొని స్థానికులు మరియు అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసు వారి సహకారంతో వాళ్ళని నలుగురిని కూడా బయటకు తీసుకొచ్చి కాపాడటం జరిగింది. ఆ నలుగురిని తండ్రిని మరియు ముగ్గురు పిల్లల్ని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఏం జరిగిందని అడగగా మన అశోక్ వ్యాపారం చేస్తున్నాడని, దానిలో భాగంగా అప్పులు చేయడం జరిగిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అందుకుగాను అశోక్ మరియు ఆయన భార్యకి మరి వాళ్ళ బ్రదర్ సంజీవకి పిల్లలందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి పనులు చేయొద్దు, ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పడం జరిగింది. ఈ అశోక్ అనే వ్యక్తి మన మీర్పేట పిఎస్ లిమ్స్ లో శ్రీ హోమ్స్ కాలనీలో ఉంటాడు. అశోక్ సొంత ఊరు వచ్చేసి మన మహబూబ్నగర్ డిస్టిక్ అడ్డాకుల మండలం. మన వ్యాపార రీత్యా మీర్పేటకు వచ్చి శ్రీ హోమ్స్ కాలనీలో ఉంటూ వ్యాపారం చేసుకుంటుండు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో హరితహారం పేరుతో గత ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహించి కోట్ల రూపాయల దండుకున్నారని దుయ్యబడ్డారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. రాష్ట్రంలో మొక్కలు ఉండవలసిన శాతం కన్నా తక్కువ ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ వన మహోత్సవ కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములై పాల్గొనాలని ప్రజలకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కోరారు. అక్కడికి వచ్చిన రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను నియమించారని అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ను కోరారు. మేము చెప్తాము, మీరు చెప్తారు, ఎందుకెళ్ళి రాసినట్టు ఇవ్వండి డీటెయిల్ రిపోర్ట్. అమ్మ మీరు డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని మన దగ్గర మున్సిపాలిటీలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ మున్సిపాలిటీకి సంబంధించి చెప్తున్నా మీకు అని మీరు ఇమీడియట్గా ఆల్ హాస్పిటల్స్ దగ్గర మీరు ఏమేమి ప్రాబ్లం ఉందో ముందు కలెక్టర్తో లేకపోతే అడిషనల్ కలెక్టర్తో రాసియండి. రాసి ఇచ్చేసి ఆడ ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆడ శానిటేషన్ చేయమని చేసారు మీరు కొంత, కానీ మిగతాది ఆడ డాక్టర్స్ లేరు. సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు లంగర్ హౌస్ పోలీసులు. ఆటో ఎక్కిన వారిని మభ్యపెట్టి వారి వద్ద నుండి ఫోన్లను దొంగలించేవారని పోలీసులు తెలిపారు. ఇక వివిధ పోలీస్ స్టేషన్ లో A1 15 కేసుల్లో ఉన్నట్లుగా తెలిపారు. ముగ్గురు నిందితులతో పాటు నిజామాబాద్ కు చెందిన ఓ రిసీవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. प्रेस मीट क्यों रख रहे, पब्लिक में भी थोड़ा अवेयरनेस आना चाहिए, अवेयरनेस आना। ऐसा बैठते ऑटो में सेल फोन ऐसा बाजू रखते ఐడెంటిఫై కాలేదు. ఓకే
हिंदी में बोलना इंग्लिश में बोलना? हिंदी और इंग्लिश। अरे कोई अभी हिंदी में बोले ना जी। इंग्लिश में 1 मिनट सर। In Langaros police station, southwest zone में SHO and his team arrested one gang. They are the cell phone offenders. Sometimes they will snatch the phone from the passengers by threatening them, and sometimes they will come to theft while traveling in auto. Already one or two offenders. ఓకే, ఈ లంగరోజు పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ గోల్కొండ ఏసీపీ గారి ఆధ్వర్యంలో లంగరోజు ఇన్స్పెక్టర్ ప్లస్ వాళ్ళ క్రైమ్ ఎస్ఐ వీళ్ళందరూ కలిపి ఈరోజు ఒక సెల్ ఫోన్ దొంగల గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఎట్లా అంటే, ఇప్పుడు దీంట్లో ఈ మొహమ్మద్ సాజిద్ అనే వ్యక్తి ఒక 2 వ్యక్తులు పెట్టుకొని ఒక ఆటో తీసుకుంటారు. వాళ్ళ ఆటో ఉంది ఒకటి, ఆ ఆటోలో ప్యాసింజర్ని ఎక్కించుకొని పోతుంటారు. పోయే క్రమంలో వీళ్ళు కూడా పక్కన కూర్చుంటారు. వీళ్ళు కూడా ప్యాసింజర్ లెక్కనే కూర్చొని వాళ్ళ ఆటోలో కూర్చున్న ప్యాసింజర్లు ఏదో ఒక టైంలో వాళ్ళ సెల్ ఫోన్ కొట్టేస్తారు. అట్లా కొన్ని రోజుల నుంచి వీళ్ళ నడుస్తున్నాయి. ఇక్కడ కొట్టేసిన సెల్ ఫోన్లన్నీ కూడా నిజామాబాద్లో సయ్యద్ రెహమతుల్లా ఎలియాస్ అమన్ అనే వ్యక్తికి, తర్వాత ఇంకొక వ్యక్తికి దొరకలేదు ఆయన, వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు తీసిపోయి అక్కడ నిజామాబాద్ తీసిపోయి అమ్మటం చేయడం జరుగుతుంది. అది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఈరోజు వీళ్ళని మొహమ్మద్ సాజిద్ని పట్టుకొని ఇంటరాక్షన్ చేస్తే ఇంకా 2 దొరికినారు. తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక 20 సెల్ ఫోన్స్ మనం రికవర్ చేసాం. 20 సెల్ ఫోన్ రికవర్ చేసినాము. ఆల్రెడీ మా దగ్గర ఒకటి కేసు ఉన్నది, 2 కేసులు ఉన్నాయి, రిమాండ్ చేస్తున్నాము. ఈ సెల్ ఫోన్లు కూడా ఎవరి అనేది అంటే హైదరాబాద్ టౌన్ సిటీలో డిఫరెంట్ ఏరియాలో కొడతారు వీళ్ళు. ఒకసారి బయలుదేరంటే సాయంత్రం దాకా అన్ని సిటీ అంతా తిరుక్కుంటూ వచ్చి ప్యాసింజర్ని ఎక్కించుకుంటారు, దించుతారు, ప్యాసింజర్ ఎక్కించుకుంటూ దించుతారు. ఏదో టైంలో ప్యాసింజర్ని మాటల్లో పెట్టేసి వాళ్ళని అటు ఇటు ఒత్తిడిలో పెట్టేసి వాళ్ళు సెల్ ఫోన్ ఎప్పుడు ఇంటికి పోయినాక బయటికి దిగిపోయిన తర్వాత చూసుకుంటారు సెల్ ఫోన్. ఇట్లా వీళ్ళ ఎంఓ ఇది మన ఏరియా లంగరోజులో ఉండి మొహమ్మద్ సాజిద్, తర్వాత సయ్యద్ తొక్వీర్ హుసేన్ అండ్ సయ్యద్ వాలీ హుసేన్, వీళ్ళ 4 ప్లస్ ఒక రిసీవర్. ఈ రిసీవర్ది నిజామాబాద్ ఏంది సయ్యద్ రెహమతుల్లా అమన్ ఎలియాస్ అమర్ నిజామాబాద్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ 4 రిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఈ సెల్ ఫోన్లు అయితే ఎవరైనా పోయినాయో ఇది డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో అవన్నీ ఐడెంటిఫై చేస్తారు, ఎవరు సెల్ ఫోన్ ఎవరు అనేది కూడా. తర్వాత వాళ్ళు కూడా వీళ్ళని పట్టుకుని కేసులు పెడతారు. ఈ మొహమ్మద్ సాజిద్ మీద ఇంతకుముందు కేసులు ఉన్నాయి, 15 కేసులు ఉన్నాయి. రెగ్యులర్గా ఈయన అదే దొంగ పని చేస్తుంటారు అంతా. దీన్ని కూడా ఇప్పుడు కోర్టు దృష్టి తీసిపోయి ఈయన మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. దొంగలు కొని వాళ్ళు ఎవరుంటే ఎవడో ఒక నిజామాబాద్ పలానోడు కొంటాడంటే వీళ్ళు అట్లా వీళ్ళని సెల్ ఫోన్ దొంగతనం చేయగానే వాట్సాప్లో పంపించడు, వాడు చూసి తీసారమ్మంటే ఒక 4-5 ఫోన్లు కాగానే తీసిపోయి ఆడ ఇచ్చేసాడు. ఒకదానికి ఆ ఫోన్ బట్టి 5,000, 3,000, 2,000 అట్లా దాన్ని బట్టి వాడు సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి పైసలు తెచ్చుకుంటారు. అట్లా వాళ్ళు ఒక రౌండ్ కొట్టారంటే ఆ రోజు సాయంత్రం కల్లా ఒక 2-3 సెల్ ఫోన్లు కొట్టుకొని రావాలి. అది 2 దాంట్లో కూర్చుంటారు, ఒక డ్రైవర్ 2 కూర్చుంటారు. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ మైసమ్మగూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ మీద నుండి దూకి మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 3వ సంవత్సరం చదివే హరినాథ్ అనే విద్యార్థి పురుగుల మందు తాగి ఆపై వసతి గృహం 3వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. హాస్టల్ బిల్డింగ్ మీద నుండి దూకుతుండగా విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందిన విద్యార్థి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఈ రోజు తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్స్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ గా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఛార్జ్ తీసుకున్న సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ టీయూ ఎఫ్ఐడిసి ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి సాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ చల్లా కవిత బాలరెడ్డి, కార్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ మాజీ డైరెక్టర్ వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ నిమల వెంకటేష్ పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. అబ్దుల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరాన్గూడ చెరువు వద్ద తండ్రి 3 పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం. సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న 3 సభ్యుల ముఠాను పట్టుకున్న లంగర్ హౌస్ పోలీసులు. ఓ ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ మీద నుండి దూకి మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.